బెల్లం టీ తాగాలనిపించిందండి. టీ పెట్టుకున్నాను. మీరు టీ పొయ్యి మీద ఉన్నప్పుడు బెల్లం వేస్తే ఇరిగిపోతుంది. టీ బాగా వేడిగా ఉన్నప్పుడు బెల్లం తరిగి పెట్టుకుని మీరు కలుపుకుని తాగితే బాగుంటుందండి. ఆ టేస్ట్ బాగుంటుంది. నాకు ఎందుకో చిన్నప్పుడు అప్పుడప్పుడు నేను ఒకదాన్ని కలుపుకొని తాగుతాను. ఇదిగోండి, నిన్న సరిగా పిల్లలు, మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి పిల్లలు అందరూ వచ్చారు. వంటలు వండేనా ఏదో అన్నీ మిగిలిపోయినాయి. అన్నం కూడా చాలా ఉంది. సరే అని మా వారు నాకు కొంచెం ఆమ్లెట్ వేసి ఉన్న కూరలు అవ చేసేద్దాం అన్నారు. నేను ఉన్న కూరలు మా వారు నేను ఎలా అడ్జస్ట్ అయిపోయాను. చాలా కూరలు ఇంకా మిగిలిపోయినాయి, పారేసాను. సరే మా అమ్మ ఈ ఆఫీస్ నుంచి వచ్చింది, నేను అన్నం తింటుంది అని 2 గుడ్లు వట్టేద్దాం అనేసి ఉల్లిపాయలు కోసానండి. నూనెలో ఉప్పు కారం పసుపు వేసి, కారం లాస్ట్లో వేస్తాను, ఉల్లిపాయల్లో ఉప్పు పసుపు వేసి లోపల మగ్గనిచ్చి తర్వాత ఏం చేస్తాను, బాగా ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయిపోయినాక కారం వేస్తాను. కారం వేసి ఒక 2 గుడ్లు బాగా వాష్ చేసి కొట్టి వేస్తానండి. ఎల్లో తినగలుగుతాను, ఎల్లో తీసేసి వైట్ మాత్రం వేస్తాను. చారు ఉందండి, చారు ఉంది, కూర ఉంది, కూరలు ఉన్నాయి. నేను కూరలు ఉన్నాయి. ఈ కాలం పిల్లలు నిన్న కూరలో అవి తినరు. తన కోసం ఇది కొట్టేస్తున్నాను. ఇదండి అయిపోయిందండి. నేను చేస్తే బాగుంది, నువ్వు చేస్తుంది బాగుంది పొట్టు, నేను చేస్తే అంత బాగోదు, డ్రైగా ఉంటుందని చెప్తుంది మా అమ్మాయి. దానికి కొంచెం నూనె ఎక్కువ పడాలండి. నూనె సరిగా లేదంటే నీసు వాసన వస్తుంది, ఆమ్లెట్ టేస్ట్గా ఉండదు. పొడి పొడిగా అన్నా కూడా ఫ్లేవర్ బాగోదు. నూనె కరెక్ట్గా పడాలి. బాగా రోస్ట్ అయినాక కారం వేసి గుడ్లు కొట్టు పోసుకోవాలండి. గుడ్లు కొట్టు పోసాక 1 మినిట్తో ఆపేయాలి. లో ఫ్లేమ్లో ఉడికితేనే బాగుంటుంది. ఫాస్ట్గా ఉడికితే నీసు వాసన వస్తుంది.